सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। रूपं दृश्यं लोचनं दृक् तद्दृश्यं दृक्तमानसं दृश्याधिवृत्तयः साक्षी दृगेव न तु दृश्यते। దృగ్దృశ్య వివేక వాక్య సుధ. ఇందులో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. నిన్న ఈ అంశం మర్చిపోయాను. గ్రంథంలో ఏమేమి అంశాలను చర్చించడం జరిగింది. మొత్తం 31 శ్లోకాలు. కొన్ని వేరే గ్రంథాల్లో దృగ్దృశ్య వివేకాన్ని 45 శ్లోకాలు అలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఈ గ్రంథంలో ఇచ్చినవి 31 శ్లోకం. కానీ ఈ 31 శ్లోకంతో టీచింగ్ అంతా కూడా పూర్తవుతుంది. మిగతా శ్లోకాలన్నీ కూడా వేరే అంశాలను చర్చించడం జరిగింది. ఇది మనకు చాలు. 1 నుంచి 12 వరకు కూడాను త్వంపద వాచ్యార్థ లక్ష్యార్థ అన్నారు. అంటే ఉపాధులతో సహా జీవుడు, ఉపాధులు లేకుండా కేవలం చైతన్యమే జీవుడు. ఆ 2 అంశాలను కూడా 1 నుంచి 12 వరకు చర్చించారు. 13 నుంచి 21 తత్పద వాచ్యార్థ లక్ష్యార్థ, అలాగే ఐక్య. తత్పద వాచ్యార్థ అంటే ఈశ్వరుడు ఉపాధులతో సహా. తత్పద లక్ష్యార్థ అనంటే ఉపాధులు లేకుండా చైతన్య ఈశ్వరుడు. ఐక్యం జీవుడు ఈశ్వరుడు ఐక్యం. 22 నుంచి 30 వరకు కూడా నిధిధ్యాసనం మెడిటేషన్. 31 ఫలశ్రుతి, ఫలితం ఏంటి ఈ జ్ఞానం నుంచి అనేటటువంటిది ఈ గ్రంథంలో ఈ అంశాలను చర్చించడం జరిగింది. డైరెక్ట్ తత్వమసి మహావాక్య త్వంపద ఏంటి తత్పద ఏంటి. తత్వం అసిలో తత్ అనేది ఉంది, త్వం అనేది ఉంది, అసి 3 పదాలు ఉన్నాయి. అందులో మొదటగా త్వం అంటే ఏంటో విచారణ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత తత్ అంటే ఏంటో విచారణ చేస్తూ ఉన్నారు. తర్వాత ఐక్యం ఎలాగా అనేది తెలియజేస్తున్నారు. ఇదే కంప్లీట్ గా. తర్వాత మళ్ళీ విపరీత భావనలు ఏవైనా ఉన్నట్లయితే గనక అవి ఎలా తొలగించుకోవాలి, వాసనలు ఎలా తొలగించుకోవాలి అనేటటువంటిది ధ్యాన ప్రకరణ. తర్వాత ఫలం. మనము గ్రంథ అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు, వేదాంతం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనంటే, నేను సాధన చేసి 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 ముక్తి పొందుతాను అని. ఆత్మ అనేది ప్రాప్తస్య ప్రాప్తియా అప్రాప్తస్య ప్రాప్తియా? ప్రాప్తస్య ప్రాప్తి అని అంటే ఆల్రెడీ ఉంది, నేను పొందవలసిన పని లేదు, ప్రాప్తి. అప్రాప్తి అని అంటే ఏంటి అని అంటే నేను పొంది లేను దాన్ని, నా దగ్గర లేదది, నేను దాన్ని పొందుతున్నాను. మన దగ్గర దృగ్దృశ్య వివేక పుస్తకాలు లేవు, మనం ఎక్కడి నుంచో వాటిని పొందాము. ఇది అప్రాప్తస్య ప్రాప్తి. ప్రాప్తస్య ప్రాప్తి నా దగ్గర ఆల్రెడీ ఉంది, నేను దాన్ని పొందవలసిన అవసరం లేదు.
ఆత్మ అనేది ప్రాప్తస్య ప్రాప్తియా? అప్రాప్తస్య ప్రాప్తి అవుతుందా? ప్రాప్తస్య ప్రాప్తి. ఆత్మ ఆల్రెడీ ఉంది. దాన్ని నేను పొందవలసిన అవసరం లేదు. మన సాధనలో, మన ఆలోచనలో లేని దాన్ని నేను పొందుతాను అనే ఆలోచనలో నేను సాధన చేస్తూ ఉన్నాను అనుకోండి. సరే, మనం పొందాలనుకున్న ముక్తి పొందుతామా? పొందలేం. ఆత్మ ఆల్రెడీ ఉంది. దాన్ని నేను తెలుసుకోగలగాలి. ఇది ఒక అంశం. ఇంకొకటి దుఃఖ నివృత్తి అని అంటున్నాం. దుఃఖ నివృత్తి. ఆత్మ యందు దుఃఖం ఉందా? దుఃఖం లేదు. పరిహృతస్య పరిహారః, అపరిహృతస్య పరిహారః అన్నారు. అపరిహృత అనంటే ఏంటంటే పరిహారం కానటువంటిది. పరిహారం కానటువంటి దాన్ని నేను పరిహరించాలి అనుకుంటున్నాను. అంటే దుఃఖం ఉంది. ఈ ఉన్న దుఃఖాన్ని నేను తొలగించాలి అని అనుకుంటున్నాను. సమస్య ఉంది. దాన్ని పరిష్కరించాలి అని అనుకుంటున్నాను. అదేంటి? సమస్య పరిష్కారం అవ్వలేదు. కాబట్టి నేను పరిష్కరించాలి అనుకుంటున్నాను. అపరిహృతస్య పరిహార. పరిష్కారం కానటువంటి దాన్ని నేను పరిష్కరించినట్లయితే గనక అది అపరిహృతస్య పరిహార. పరిష్కారం అనేటటువంటిది ఆల్రెడీ ఉంది. ఇంక నేను పరిష్కరించవలసిన అవసరం ఉందా? పరిష్కరించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆత్మ యందు దుఃఖాన్ని తీసుకున్నట్లయితే, ఆత్మ యందు దుఃఖం అనేటటువంటిది లేదు. లేని దాన్ని తొలగించగలుగుతామా? పరిష్కరించగలుగుతామా? దానికి పరిహారం ఏంటి? పరిహారం అనేటువంటిదేమీ లేదింక. తెలుసుకోవడమే. ఆత్మ యందు దుఃఖం లేదు అని తెలుసుకోవడమే. చూడండి, వేదాంతం ఏం చెబుతోంది? దుఃఖ నివృత్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఇది ఫలితం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి అనంటే ఉన్న దుఃఖాన్ని తొలగించగలుగుతుందా వేదాంతం? ఉన్న దుఃఖాన్ని తొలగించలేదు. దుఃఖం అనేటటువంటిది ఆత్మ యందు లేదు అని తెలుసుకోవడమే వేదాంతం. చూడండి, మనకు సహజంగా తెలిసినటువంటి విషయం ఏంటి? దేహానికి రోగాలనేటటువంటివి, దేహం ఉన్నంత వరకు రోగాలనేటువంటివి రాకుండా ఉండవు. దేహం ఉన్నంత వరకు రోగాలొస్తాయి. రోగాలు రాకుండా మనం దేహాన్ని తయారు చేయగలమా? ఎటువంటి విశేష దేహమైనా సరే రోగాలు రాకుండా ఉండవు. రోగాలు తప్పకుండా వస్తాయి. అటువంటప్పుడు దుఃఖ నివృత్తి అనంటే రోగాలు రాకుండా చెయ్యడం దుఃఖ నివృత్తియా? ఈ దేహం నేను కాదు, ఆత్మ యందు రోగాలనేటటువంటివి లేవు అని తెలుసుకోవడం దుఃఖ నివృత్తియా? ఆత్మ యందు దుఃఖం లేదు అని తెలుసుకోవడమే దుఃఖ నివృత్తి. రోగం లేదు అని తెలుసుకోవడమే దుఃఖ నివృత్తి. కాబట్టి మన ప్రయత్నం అనేటటువంటిది, మన ఫలితం ఏంటి అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలిసిందనుకోండి. మనం ఈ విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఒక మార్గంలో విచారణ అనేటటువంటిది కొనసాగాల్సింది ఇంకొక మార్గంలోకి వెళ్ళకుండా ఉంటుంది. మొదట నా స్టెప్పే తప్పుగా ఉంది. ఏంటి? నేను ఏం పొందాలి అనుకుంటున్నాను? నా దగ్గర లేని ఆత్మని నేను పొందాలి అనుకుంటున్నాను. ఉన్న ఉన్న దుఃఖాన్ని తొలగించాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ 2 సాధ్యమవుతాయా? నేనెంత సాధన చేసినా కూడా ఈ 2 సాధ్యం కాదు. ఇప్పుడు నేను ఈ ఆలోచనతో నేను సాధన ఏళ్లుగా చేస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. చివరికి ముక్తి లభిస్తుందా అంటే ముక్తి లభించదు. ఈ ఆలోచన అనేది స్పష్టంగా ఉన్నప్పుడు ఇప్పుడు మన విచారణ ఏ కోణంలో ఉంటుంది? నేను లేని ఆత్మని పొందవలసిన అవసరం లేదు. ఉన్నది ఆత్మ మాత్రమే అనేటటువంటి విషయాన్ని నేను గ్రహించాలి. అది నేనే అని గ్రహించాలి. ఆత్మ యందు దుఃఖం లేదు అనంటే నా యందు దుఃఖం లేదు.
ఈ ఉన్న దుఃఖం ఏదైతే ఉందో ఇది నాది కాదు. ఈ రకంగా మనం మొదట దీన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే గనక, ఈ శ్లోకాలన్నింటికి కూడా స్పష్టత అనేటువంటిది వస్తుంది. శాస్త్రంలో ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశారు. మనం ఏం చెయ్యాలి అన్నా కూడా పూర్వం ఏదైతే అనుభవం ఉంటుందో దాని ఆధారంగా ఇప్పుడు ఇది చెయ్యాలా? అది చెయ్యాలా? అని ఆలోచిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన రూమ్ నుండి సత్సంగానికి రావాలి. ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది అనుకోండి. మనము నిన్న 10 నిమిషాలు పట్టింది కాబట్టి ఈరోజు కూడా ఏం చేస్తాము? 10 నిమిషాల ముందుగా బయలుదేరతాము. ఇక్కడికొస్తాము. ఇది ఈ రకంగా ప్రతిరోజు కూడా మనము పూర్వం ఉన్నటువంటి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అనేటువంటిది చేస్తూ ఉన్నాము. దీన్నే వ్యాప్తి అంటారు. వ్యాప్తి. లౌకికంగా కూడా వాడుతూ ఉంటారు. వ్యాప్తి అనేటటువంటి పదం. ఇలాగా ఈ వ్యాప్తి ద్వారా ఏంటి అనంటే, మనం విచారణ అనేటువంటిది చేస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడ దృశ్యమైతే ఉందో అక్కడక్కడ మిథ్య. నిన్న 10 నిమిషాల ముందు బయలుదేరామంటే, ఈరోజు కూడా 10 నిమిషాల ముందు బయలుదేరాలి అనేటటువంటి ఆలోచనని ఎలాగైతే మనం ఆహ్, అనుచరణలో పెట్టామో, అదే విధంగా ఇక్కడ మనం ఏం వింటున్నాము? రూపం అనేటటువంటిది దృశ్యం. రూపం అనేది దృశ్యం. కాబట్టి ఏ రూపమైనా కూడా మనం చూసినప్పుడు అదంతా కూడా ఏంటి? దృశ్యం. యత్ర యత్ర రూపం తత్ర తత్ర దృశ్యం. యత్ర అంటే ఎక్కడైతే అని. ఎక్కడైతే రూపం ఉంటుందో అక్కడ దృశ్యం ఉంటుంది అని. ఇది ఒక పాయింట్. దీన్ని మళ్ళీ కనెక్ట్ చేస్తాను శ్లోకంలో. శాస్త్రంలో ఏంటంటే దేన్నైనా కూడా వివరించాలి అనంటే 3 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. త్రివిధాచ శాస్త్రస్య ప్రవృత్తిః. ఈ 3 ఏంటి అనంటే ఉద్దేశ, లక్షణ, పరీక్ష. ఉద్దేశం, లక్షణం, పరీక్ష. ఉద్దేశం అంటే ఏంటంటే పేరనేది ఇవ్వడం. ఒక పదం ఉంది అనంటే దేనికైనా సరే ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకానికి ఇది మనకేంటో మొదట తెలీదు. దీనికి పేరిచ్చారు. ఏంటి? పుస్తకం అని. మరి దేనిని పుస్తకం అంటారు? లక్షణం ఉండాలిగా. ఇది ఇదొక వస్తువు ఉంది. ఈ వస్తువుకి టేబుల్ అనే పేరుంది. దేనిని టేబుల్ అంటారు? ఇవన్నీ వస్తువులు ఉన్నాయి. ఇందులో ఏది టేబుల్ అని నాకు తెలుస్తుంది? దీనికి ఒక లక్షణం అనేది ఉండాలి గదా! దీని లక్షణం ఏంటి? 4 కాళ్ళున్నాయి. కట్టెతో చేసినారు. అలాగే దీనిపైన వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని మనం టేబుల్ అంటున్నాం. నేను కేవలం 4 కాళ్ళున్నాయి అని ఇంతటితో వదిలేసాననుకోండి. 4 కాళ్ళున్నయన్నీ కూడా టేబుల్ అవుతాయా? పశువులు కూడా 4 కాళ్ళున్నాయి. అలాగా మనం ఏదైనా కూడా ఒక పేరిచ్చాము అనంటే దానికి లక్షణాన్ని ఇవ్వాలి. ఆ లక్షణం అనేది సరిపడాలి ఆ వస్తువుకి. ఇప్పుడు నేను 4 కాళ్ళున్నాయి. ఇది కట్టెతో చేసినారు. దీని మీద వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని అన్నాను. టేబుల్ కాకుండా ఇంకా దేని వైపైనా లక్షణం వెళ్తుందా? వెళ్ళదు. ఇలాగా లక్షణం అనేటువంటిది ఇవ్వాలి. పరీక్షణం చెయ్యాలి. సరే ఇది లక్షణం అనేటటువంటిది ఈ వస్తువులో సరిపడిందా లేదా అనేటటువంటి పరీక్షణం చెయ్యాలి. అప్పుడు ఇచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో అది సరైనది అని. ఇప్పుడు మొదటి శ్లోకానికి వస్తే గనుక రూపం, దృశ్యం, లోచనం, దృక్. నిన్న చూసాము రూపం, దృశ్యం.
మొదటి పేరేంటి? రూపం అనేటటువంటిది దృశ్యము. లోచనం అనేది ద్రష్ట. దృక్. ఈ పదాలు ఉపయోగించాలా? దృశ్యము, దృక్ లేదా చూచేవాడు అనే పదం ఉపయోగించాలా? మీకు ఫెమిలియర్ అయితేనేమో ఉపయోగిస్తాను. లేదు మాకవి ఇమ్మీడియేట్‌గా ఆ ఆలోచన రావట్లేదు అనంటే ఉపయోగం ఉండదు. ఆ! చూడండి అలాగా. ఎందుకంటే నేను ఆ పదాలు ఉపయోగించాననుకోండి, మీలో ఎటువంటి అండర్‌స్టాండింగ్ రాలేదు అనుకోండి, వృధా. నేను ఉపయోగించి వృధా. అందుకే లక్షణ అనేటటువంటిది మనం ఒక పదాన్ని ఉపయోగించాము అనంటే దాని లక్షణ సరైన విధంగా మనకు తెలియనప్పుడు దాని యందు ఎటువంటి ప్రయోజనం ఉండదు. రూపం అనేటటువంటిది దృశ్యం. కళ్ళు అనేటటువంటివి చూసేవాడు. చూసేవాడు లేదా తెలుసుకునేవాడు. రూపం, దృశ్యము తెలియబడుతుంది. కళ్ళు తెలుసుకునేవాడు. ఇందులో మనం నిన్న చూసాము 4 పాయింట్లు కూడాను 5 పాయింట్లున్నాయి. ఇందులో 4 ఇచ్చారా? 5 ఇచ్చారా? తెలుగులో. తెలుగులో 4 ఇచ్చినారు. ఇంగ్లీష్‌లో 5 ఉన్నాయి. రెండింటిని కలిపేశారు అంతే. 2 పాయింట్లని ఒక పాయింట్‌గా కలిపారిక్కడ అంతే. ఇవి 2 కూడా ఒకదానికొకటి వేరుగా ఉన్నాయి. రూపం పుస్తకం వేరేగా ఉంది. అలాగే కళ్ళు వేరేగా ఉన్నాయి. 2 ఒకదానికొకటి కలవవు. అంటే పుస్తకము కళ్ళగా మారదు. కళ్ళు పుస్తకంగా మారవు. ఇది స్పష్టం. చూచేవాడు తనను తాను చూసుకోలేడు. కళ్ళని కళ్ళు చూసుకోగలవా? ఓకే. ఈ కన్నుని చూస్తుంది అనంటే, ఈ కన్నునే చూసుకోగలగాలి. ఈ కన్నుని చూసుకోగలుగుతుందా? చూసుకోలేదు. అలాగే చూడబడేది కూడా తనను తాను చూడలేదు. పుస్తకం తనను తాను తెలుసుకోగలుగుతుందా? తెలుసుకోలేదు. కళ్ళు తనను తాను తెలుసుకోలేవు. పుస్తకం తనను తాను తెలుసుకోలేదు. ఇది ఒక అంశం. ఒకేసారి చూచేవాడిగా, చూడబడేవానిగా ఉండలేరు. కళ్ళు చూస్తున్నాయి. అంటే చూచేవాడిగా ఉన్నాయి. కళ్ళు చూచేవాడిగా ఉన్నప్పుడు, ఈ కళ్ళు దృశ్యమవుతున్నాయా? కళ్ళు చూడబడేవిడు. కళ్ళు చూడబడేవాడు. హ్మ్. అంటే కర్తగా తీసుకుందాం. ఆ! ఆ! కళ్ళు చూస్తున్నాయంటే కళ్ళు కర్త. ఇప్పుడు ఆ కళ్ళు దృశ్యంగా మారతాయా అవి చూస్తున్నప్పుడు? చూస్తున్నప్పుడు దృశ్యంగా మారడానికి అవకాశం లేదు. చూసే కళ్ళు చూస్తూనే దృశ్యంగా మారడానికి అవకాశం లేదు. చూచేవాడు చిత్స్వరూపము, చూడబడేది జడము. కళ్ళల్లో చైతన్యం అనేది ఉంది. కాబట్టి కళ్ళు చేతన స్వరూపము అంటున్నాము. చూడబడే సామర్థ్యం ఉంది కాబట్టే ఈ కళ్ళు చైతన్య స్వరూపం. ఈ పుస్తకం ఏదైతే ఉందో పుస్తకం చూడబడుతుంది కాబట్టి జడం. ఈ దేహము దృశ్యమా కాదా? చూడబడే వస్తువా కాదా ఇది? చూడబడే వస్తువు. దృశ్యం అంటే చూడబడే వస్తువు. హ్మ్. అలాగే ఈ కళ్ళు చూడబడే వస్తువా కాదా? కళ్ళు కూడా చూడబడే వస్తువు. మనం ఇక్కడ కళ్ళు చేతనం అని ఎప్పుడైతే అంటున్నామో భౌతికంగా కనిపించే ఈ కళ్ళు కాదు. ఎందుకంటే అవి కూడా దేహంలో భాగమే. దేహము చూడబడేది అయినప్పుడు కళ్ళు కూడా చూడబడేవే. కళ్ళల్లో ఉన్నటువంటి సామర్థ్యం, చూడడానికి కావలసిన సామర్థ్యం ఏదైతే ఉందో, ఆ సామర్థ్యం ఇక్కడ చూడబడేవాడు అని చెప్తున్నాం.
తెలుసుకునేవాడు అని చెప్తున్నాం. అంతేకాని ఈ గోలకం కాదు. కళ్ళు దృక్ అని చెప్పినప్పుడు కళ్ళనేటటువంటివి ఈ పైన కనిపించే కళ్ళు కాదు. ఆ చూడడానికి కావలసిన సామర్థ్యమే కళ్ళు. అందుకే సూక్ష్మ శరీరం అనంటే ఈ గోలకాలు కాదు. చూడడానికి ఉండే సామర్థ్యాన్ని సూక్ష్మ శరీరం అంటున్నాం. ఇప్పుడు ఆ సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం జడం కాదు. సామర్థ్యం చేతనం అంటున్నాం. ఇది మొదటి పేరులో ఈ అంశాలన్నీ కూడా సరైన విధంగా ఉన్నాయి మనకి. ఇక్కడ ఆచార్య చెప్పినట్లుగా. ఇవి మనకు అర్థమయ్యాయి. రెండవ పేరేంటి? రెండవ జంట తద్దృశ్యం. తద్దృశ్యం అనంటే ఇక్కడ కళ్ళు అనేటటువంటివి దృశ్యం. కళ్ళు అనేవి దృశ్యం. మనస్సు చూసేవాడు లేదా తెలుసుకునేవాడు. కళ్ళు దృశ్యము, మనస్సు తెలుసుకునేవాడు. ఇప్పుడు ఈ జంటకి ఈ అంశాలన్నీ వర్తిస్తున్నాయా లేదా చూద్దాం. దృగ్దృశ్యములు రెండు ఒకదానితో ఒకటి కలవక విడిగా ఉంటాయి. ఇక్కడ చూడబడేదేంటి? కళ్ళు. చూసేవాడు మనస్సు. ఇవి రెండు కూడా ఒకదానికొకటి వేరుగా ఉన్నాయా లేదా? వేరుగానే ఉన్నాయి. ఈ అంశం స్పష్టం. నెక్స్ట్, దృక్ ఎప్పటికీ దృశ్యంగా మారదు. అలాగే దృశ్యం ఎప్పటికీ దృక్గా మారదు. మనస్సు కళ్ళు మనస్సుగా మారుతాయా? మారవు. మనస్సు కళ్ళుగా మారుతాయా? మనస్సు కళ్ళుగా మారవు. ఇది ఇంకొక అంశం. చూచేవాడు తనను తాను చూసుకోలేడు. చూచేవాడు ఎవరిక్కడ? మనస్సు. మనస్సు తనను తాను చూసుకోగలదా? చూసుకోవడం అంటే తెలుసుకోవడం. మనస్సు తనను తాను తెలుసుకోలేదు. అలాగే చూడబడేది కూడా తనను తాను తెలుసుకోలేదు. కళ్ళు కూడా తనను తాను తెలుసుకోలేదు. ఒకేసారి చూచేవాడిగా చూడబడేవానిగా ఉండలేరు. మనస్సు చూచేవాడిగా ఉంది. చూచేవాడిగా ఉన్న ఈ మనస్సు చూడబడేవానిగా ఉంటుందా? చూచేవాడు. అలాగే ఈ మనస్సు ఇంకొకరికి తెలిసేటట్లుగా, ఇంకొకరు ఈ మనస్సును చూసేటట్లుగా. ఈ మనస్సు అనేటటువంటిది దృశ్యంగా ఉంటూ ద్రష్టగా ఉంటూ దృశ్యంగా ఉండగలదా? ద్రష్టగా అంటే చూసేవాడిగా ఉంటూ అదే సమయంలో దృశ్యంగా ఉండగలదా? అదే సమయంలో దృశ్యంగా ఉండలేదు. చూసేవాడిగా చూడబడేవానిగా ఉండలేదు. చూచేవాడు చిత్స్వరూపం. మనస్సేంటి? మనస్సుకి తెలుసుకునేటటువంటి సామర్థ్యం ఉంది. అలాగే చూడబడేది ఇక్కడ కళ్ళు. కళ్ళకి సామర్థ్యం ఉందా అనంటే కళ్ళకి సామర్థ్యం లేదు. ఎప్పుడు ఈ జంటలో మాత్రమే, మళ్ళీ ముందు జంటలోకి వెళ్ళకూడదు. ఈ జంటలో మాత్రమే. మనస్సు కళ్ళను తెలుసుకుంటున్నప్పుడు కళ్ళకి సామర్థ్యం ఉందా? కళ్ళకి సామర్థ్యం లేదు. ఎందుకు అంటే అది దృశ్యమైంది గనక దీనికి సామర్థ్యం లేదు. ఇదేంటిది? జడము. మనస్సు తెలుసుకుంటుంది కాబట్టి మనస్సు చేతన స్వరూపం. చైతన్యం వేరు, చేతనం వేరు. చేతనము అన్నప్పుడు ఉపాధుల్లో చైతన్యం అనేటువంటిది వ్యక్తం అవుతుంది. ఆ రకంగా ఇక్కడ చేతనం అంటే సచ్చిత్ ఆనంద స్వరూప చైతన్యం అంటాం కదా. ఆ చైతన్యం నుంచి ఇక్కడ మనస్సుకి సామర్థ్యం అనేటువంటిది ఏర్పడింది. ఆ చైతన్యం. ఇప్పుడు ఈ జంటలో కళ్ళు, మనస్సు, ఈ జంటలో మనకి అన్ని అంశాలు కూడా స్పష్టంగా ఉన్నాయిగా. ఇప్పుడు మూడవ జంటకు వెళ్దాం. మీరు ఇక్కడ వేసుకోండి కావాలంటే. ముందుకు రండి.
మూడవ జంట ఏంటి? దృశ్యాః ధీవృత్తయః సాక్షి దృగ్ ఏవ నతు దృశ్యతే. ధీవృత్తయః ఆలోచనలు. మూడవ జంట మనస్సు అంటేనే ఆలోచనలు కదా, ఆలోచనలు సాక్షి, ఆలోచనలు సాక్షి. ఈ జంటలో ఈ అంశాలన్నీ కూడా చూద్దాం. దృగ్దృశ్యములు రెండు ఒకదానితో ఒకటి కలవక విడిగా ఉంటాయి. ఆలోచనలు సాక్షి రెండు ఒకటవడానికి అవకాశం ఉందా? రెండు ఒకటవడానికి అవకాశం లేదు. సాక్షి ఆలోచనలుగా మారదు, ఆలోచనలు సాక్షిగా మారవు. చూచేవాడు తనను తాను చూసుకోలేడు, అలాగే చూడబడేది కూడా తనను తాను చూడలేదు. చూచేవాడు ఇక్కడ సాక్షి. సాక్షి తనను తాను తెలుసుకోలేదు. ఇక్కడ మనము శ్లోకంలో చూసినట్లయితే గనక దృక్ ఏవ నతు దృశ్యతే. సాక్షి ఎప్పుడు కూడా దృశ్యం అవ్వదు, సాక్షి ఎప్పుడు కూడా దృశ్యం అవ్వదు. కానీ సాక్షి తనను తాను తెలుసుకుంటుందా లేదా అనంటే విషయ రూపకంగా తనను తాను తెలుసుకోవడం లేదు. మరి సాక్షి ఏ రకంగా తనను తాను తెలుసుకుంటుంది అనంటే స్వయం ప్రకాశం. సాక్షి స్వయం ప్రకాశం. ఇక్కడ సాక్షి తనను తాను తెలుసుకోలేదు అని అన్నామండి. ఇంకేది కూడా సాక్షిని తెలుసుకోలేదు అని అంటున్నాం. అటువంటి అప్పుడు నేను సాక్షి అంటే నన్ను నేను ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న ఉంటుందిగా. వేరే దేని ద్వారా నేను తెలుసుకోలేను, నన్ను నేను తెలుసుకోలేను, మరి ఇంకే రకంగా తెలుసుకోవాలి? అయితే తెలుసుకోలేము అని చెప్పి మనము అధ్యయనాన్ని పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే ఇక్కడ ఏం వివరించారంటే సాక్షి ఏంటంటే స్వయం ప్రకాశం. దీన్ని తెలుసుకోవడానికి ఇంకొక దృశ్యం అనేటువంటిది అవసరం లేదు, ఇంకొక కరణ అనేటువంటిది అవసరం లేదు. ఇప్పుడు చూడండి, కళ్ళని తెలుసుకోవడానికి మనస్సు అవసరమైంది, మనస్సును తెలుసుకోవడానికి సాక్షి అవసరమైంది. మరి సాక్షిని తెలుసుకోవడానికి ఇంకేదైనా అవసరమైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనంటే దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి కావాలి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకొకటి కావాలి. దానినే అనవస్థా దోష అంటారు. అనవస్థా దోష. ఎక్కడ కూడా అంతం అనేది లేదు దానికి, అప్పుడు దాన్ని దోషం అంటారు. అందుకే సాక్షి ఏంటి అనంటే స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశ సాక్షి, నేను స్వయం ప్రకాశం అని తెలుసుకోవడమే సాక్షిని తెలుసుకోవడం. ఒకేసారి చూచేవాడిగా చూడబడేవాడిగా ఉండలేరు. రెండో అంశం, చూచేవాడు తనను తాను చూసుకోలేడు, అలాగే చూడబడేది కూడా తనను తాను చూడలేదు. చూడబడేవాడు తనను తాను చూసుకోలేడు. ఇక్కడ మనస్సు తనను తాను తెలుసుకోగలుగుతుందా? మనస్సు తనను తాను తెలుసుకోలేదు, సాక్షి అవసరం మనస్సును తెలుసుకోవాలి అంటే. ఒకేసారి చూచేవాడిగా చూడబడేవాడిగా ఉండలేరు. ఈ అంశం చాలా ముఖ్యమైనది. చూచేవాడు ఎవరిక్కడ? సాక్షి. చూడబడేది ఏంటి? మనస్సు. సాక్షి చూచేవాడిగా ఉంటూ చూడబడేదిగా ఉండడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. సాక్షి చూచేవాడిగా ఉంటూ చూడబడేదిగా ఉండడానికి అవకాశం లేదు. అందుకే సాక్షి ఏంటి అనంటే దృశ్యం కాదు. సాక్షి ఎప్పటికీ కూడా ద్రష్టానే. చూచేవాడు చిత్ స్వరూపము, చూడబడేది జడము. ఈ చూచేవాడు ఇక్కడ సాక్షి. సాక్షి ఏంటి అనంటే చైతన్యం. ఈ చైతన్యం ఇది ఎప్పుడూ కూడా చైతన్యమే, చూడబడేది ఎప్పుడూ కూడా జడం. ఇప్పుడు మనం 3 ద్రష్టాలను చూసాం. ఈ మూడింటిలో కూడాను కళ్ళు దృశ్యమయ్యాయిగా, చూడబడేదిగా మారింది ఒక జంటలో. మనస్సు చూడబడేదిగా మారింది ఒక జంటలో.
కానీ సాక్షి చూడబడేదిగా మారిందా? లేదు. సాక్షి ఎప్పుడు కూడా చూడబడేదిగా మారలేదు. చూడబడేదిగా మారలేదు అనంటే, ఇది చూడబడేదిగా ఏదైతే మారిందో అది అనిత్యం. అని ఏదైతే అనిత్యమో అది మిథ్య. ఏదైతే చూడబడేదిగా మారలేదో అది నిత్యం. ఏదైతే నిత్యమో అది వికారాలనేటటువంటివి ఉండడానికి అవకాశం లేదు. ఈ 3 అంశాలు కూడా స్పష్టం కదా! ఇప్పుడు మన సమస్యకొద్దాం. మన అసలు సమస్య ఏంటి అనంటే, మనస్సును తీసుకుందాం. దేహ, దేహ ఇవన్నిటిని కూడా చూడండి. ఇవన్నీ కూడా దృశ్యమే. ఇంకొకటేంటంటే కేవలం రూపం మాత్రమే దృశ్యం కాదు. శబ్దం ద్వారా శబ్దం శ్రోత్రేంద్రి కళ్ళ యొక్క విషయము రూపం కాబట్టి ఇక్కడ మనకి రూపం అని ఎందుకు చెప్పారంటే, సులభంగా అర్థం చేసుకుంటాం. రూపంని దృశ్యము అని. కానీ కేవలం రూపం మాత్రమే దృశ్యమా అంటే లేదు. వింటున్నాము. శబ్దం కూడా దృశ్యమే. రుచి చూస్తున్నాము. అది కూడా దృశ్యమే. అందుకే కేవలం చూడబడేది అని కాకుండా తెలుసుకోబడేది అని కూడా అన్నారు. తెలియబడేది, తెలుసుకోబడేది ఈ రకంగా ఉపయోగించడం జరిగింది. ఎబ్ శబ్దాలు వింటున్నాము అంటే తెలుసుకోగలుగుతున్నామా లేదా? అంటే అది కూడా దృశ్యమే. రుచి చూస్తున్నాము అనంటే అది కూడా తెలుసుకుంటున్నాము అంటే అది కూడా దృశ్యమే. వాసన చూస్తున్నాము అనంటే అది కూడా దృశ్యమే. మొత్తం ప్రపంచమంతా కూడా ఆచార్యులు విచారణ చేసి కేవలం 5 విషయాలు మాత్రమే ఉన్నాయి సృష్టి మొత్తంలో. ఏంటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 కూడా విషయాలు. విషయాలు ఏవైనా కూడా అవేంటి? చూడబడేవి లేదా తెలుసుకోబడేవి. చూడబడేవి, తెలుసుకోబడేవి ఏవైనా కూడా దృశ్యము అంటున్నాము. దృశ్యం ఏదైనా కూడా అది అనిత్యం. అనిత్యమైనదంతా కూడా మిథ్య. ఇప్పుడు మన ఆలోచనలు. మన ఆలోచనల్ని మనం చూడగలుగుతున్నామా లేదా? ఆలోచనల్ని మనం చూడగలుగుతున్నాం. అంటే ఆలోచనలు నాకంటే వేరుగా ఉన్నాయా లేదా? ఆలోచనలు నాకంటే వేరుగా ఉన్నాయి. ఆలోచన యొక్క ధర్మం ఏదైతే ఉందో, ఆ ధర్మము నాకు వర్తిస్తుందా? వర్తించదు. ఉదాహరణకి చూద్దాం. ఈ క్లిప్ యొక్క కలరు పసుపు. హ్మ్. నేను కళ్ళతో చూస్తున్నాను. దీని యొక్క ధర్మం ఏదైతే ఉందో, ఆ ధర్మము కళ్ళ మీద పడుతుందా? పసుపు రంగు అనేటటువంటి దీని ధర్మము, ఆ రంగుని ధర్మం అంటున్నామిక్కడ. హ్మ్. ఈ వస్తువు యొక్క రంగు కళ్ళ మీద పడుతుందా? పడటం లేదు. అలాగే ఆలోచనల యొక్క ధర్మం ఏంటి అనంటే సుఖ, దుఃఖ, కామ, క్రోధ, ఈర్ష్య, ద్వేష, అసూయ, ఇష్ట, అయిష్ట ఇవన్నీ కూడా ఆలోచనల యొక్క ధర్మాలా కాదా? ఆలోచనల యొక్క ధర్మాలు. ఈ ధర్మాలేవైనా కూడా ఆత్మయందు పడుతున్నాయా? ఆత్మకు వర్తిస్తున్నాయా? ఆత్మకు వర్తించడం లేదు. మరి నేను ఆత్మనా? ఆలోచననా? ఆత్మని. ఇప్పుడు మనం సమయాన్ని కేటాయించాలి ఈ విచారణ చెయ్యడానికి. మనం ఏం చేస్తున్నామంటే ఆలోచనని, సాక్షిని రెండింటిని కలిపేస్తున్నాం. రెండింటిని కలిపేసి నేను ఆత్మని నేను దుఃఖిస్తున్నాను అంటున్నాం. ఇది మనం చేసేటటువంటి మిస్టేక్. ఇప్పుడు మన అదేంటి జీవుడు ఆత్మ అయినప్పుడు మనం ప్రశ్నించుకున్నాము ముందు క్లాస్‌లో. జీవుడు చైతన్యం. జీవుడు చైతన్యమైతే, నేను చైతన్యమే అయితే, ఆత్మ అయితే దుఃఖం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. మరి నా అనుభవం ఏంటి? నేను దుఃఖిస్తున్నాను అని. నేను ఆత్మ అంటున్నాను, నేను దుఃఖిస్తున్నాను అంటున్నాను. ఇవి 2 కూడా ఎలా సాధ్యమవుతాయి?
ఇందాక చూసినట్లుగానే ఈ క్లిప్పు యొక్క రంగు కళ్ళకి ఎలాగైతే వర్తించదో, అలాగా సుఖ దుఃఖాలు అనేటటువంటివి కేవలం ఆలోచన యొక్క ధర్మాలు మాత్రమే. ఆ ఆలోచనల యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి సాక్షి కంటే వేరుగా ఉన్నాయి. 2 వేరుగా ఉన్నప్పుడు దీని ధర్మాలు దీని యందు వర్తించవు. కానీ నేనేమని భావిస్తున్నాను అనంటే వర్తిస్తున్నాయి అని భావిస్తూ ఉన్నాను. అది నేను చేస్తున్నటువంటి మిస్టేక్. ఇక్కడ మనము అది అర్థం చేసుకోవడమే. చూడండి వేదాంతం ఎంత సింపుల్ అనంటే అర్థం చేసుకుంటే చాలు, మనం కష్టపడక్కర్లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంతే. అవునా కదా? మనము ఏదైనా లేనిది పొందాలి అనంటే చాలా కష్టపడాల్సుంటది. కానీ ఇక్కడ కష్టం అనేది లేదు. కేవలం బుద్ధికి మనం పని చెప్పాము అనంటే చాలు. కూర్చోవాలి, నోట్ చెయ్యాలి. ఓకే. కళ్ళు ఏంటి? దృశ్యము. అలాగే మనస్సు ద్రష్ట లేదా చూసేవాడు. మనస్సు దృశ్యమైనప్పుడు సాక్షి చూసేవాడు. మరి మనస్సు ధర్మమా ఈ సుఖ దుఃఖాలు, లేదంటే సాక్షి ధర్మమా? మనస్సు ధర్మాలు ఏ రకంగా సాక్షి యందు ప్రభావితం చెందుతాయి? దీని యొక్క రంగు నా కళ్ళను ప్రభావితం చెందడం లేదు. ఇది పసుపుగా ఉన్నా, ఎరుపుగా ఉన్నా, ఇంకో తెల్లగా ఉన్నా కళ్ళు ప్రభావితం చెందడం లేదు. కళ్ళు కేవలం ప్రకాశిస్తూ ఉన్నాయి ఈ వస్తువుని. అలాగే సాక్షి అంటే ఏంటిక్కడ? సాక్షి అంటే కేవలం ప్రకాశిస్తూ ఉంది సాక్షి. ప్రకాశించేటటువంటిది సాక్షి. దేన్ని ప్రకాశిస్తుంది? ఆలోచనల్ని ప్రకాశిస్తూ ఉంది. కళ్ళు ఏ రకంగా అయితే ఆ వస్తువుని ప్రకాశించాయి. కళ్ళ యొక్క ప్రకాశం ద్వారా ఆ వస్తువు పసుపు రంగు అని తెలుస్తుందో, అదే విధంగా సాక్షి ప్రకాశిస్తుంది ఆలోచనల్ని. ఆ ఆలోచన మనకు తెలుస్తుంది అనంటే సాక్షి యొక్క ప్రకాశం వల్లనే మనకు తెలుస్తుంది. కానీ ఆ ఆలోచనల యొక్క ధర్మాలేవి కూడాను ఆత్మయందు వర్తించవు. ఆత్మ ప్రభావితం చెందదు ఈ ఆలోచనల యొక్క ధర్మాలకి. దీనికి లౌకిక ఉదాహరణ తీసుకున్నట్లయితే గనక ఆకాశం ఉంది. ఆకాశంలో అనేక రకాల మార్పులు చెందుతూ ఉన్నాయి. చెట్టును నరికేశారనుకోండి, లేదా అదేంటిది బిల్డింగులు కడుతూ ఉన్నారు, కూలగొడుతూ ఉన్నారు, తీసేస్తూ ఉన్నారు. ఆకాశంలో ఆకాశం ఏమైనా ప్రభావితం చెందుతుందా? ఆకాశం ప్రభావితం చెందడం లేదు. అలాగే ఇక్కడ కూడా సాక్షి ఆలోచనలకి ప్రభావితం చెందడం లేదు. ఈ వివేకం నేనెప్పుడైతే చేస్తానో, ఈ ఆలోచనలు నాకంటే వేరుగా ఉన్నాయి. ఆలోచనలు నేను కాదు. అలాగే ఆలోచనలనేటటువంటివి మిథ్య. చూడండి, ఆలోచనలు నేను కాదు అనే దానితో అయిపోదు ఇక్కడ ప్రకరణ అనేది. ఆలోచనలు మిథ్య. ఎందుకు ఆలోచనలు మిథ్య? దృశ్యం కాబట్టి. ఇవి దృశ్యమా కాదా ఆలోచనలు? ఆలోచనలు దృశ్యం. ఈ దృశ్యం ఏదైతే ఉందో ఇది మిథ్య అంటున్నాం. కాబట్టి ఇప్పుడు మిగిలింది ఏంటిది? సాక్షి. ఈ సాక్షి మాత్రమే సత్యం. మరి దీనికి సాక్షి అనే పేరు పెట్టాం. దీని లక్షణం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి గదా! ఉద్దేశ, లక్షణ, పరీక్ష అని అన్నాం. ఈ 3 ఉంటేనే అది నిర్వచనం సరైనటువంటిది అని అన్నాం. మరి సాక్షి యొక్క లక్షణం ఏంటి అనంటే సాక్షాత్ ఈక్ష్యతే ఇది సాక్షి. సాక్షాత్ ఈక్ష్యతే ఇది సాక్షి అన్నారు. ఏదైతే దానంతట అదిగా ప్రకాశిస్తూ ఉందో దానిని సాక్షి అన్నారు. సాక్షి ప్రకాశిస్తుంది, స్వయం ప్రకాశం. మరి సాక్షిని ప్రకాశింపజేయడానికి ఇంకేమైనా కావాలా? ఇంకేమీ అవసరం లేదు. స్వయం ప్రకాశం
దానినే సాక్షి అని అన్నారు. అలాగే ఏదైతే నశించడానికి అవకాశం లేదో దానిని సాక్షి అనన్నారు. మరి దేని ద్వారా నశించడము అనంటే 3 రకాలైనటువంటి నాశనాలు ఉంటాయి. స్వతః నాశః. స్వతః అంటే దానంతట అదిగా నశించిపోవడం. పరతః నాశః. ఇంకొక దాని ద్వారా అంటే వేరొకటొచ్చి దీన్ని నశింపజేయడం. చెట్టు ఉంది. మనము చెట్టుని నరికేసామనుకోండి. అదేంటి పరతః నాశ. ఇంకొకరి ద్వారా దాని యొక్క నాశనం అనేటటువంటిది జరుగుతుంది. స్వతః నాశ అన్నామనుకోండి. పండుంది. పండిప్పుడు దానంతట అదిగా నశించిపోతుందా లేదా? దానంతట అదిగా నశించిపోతూ ఉంది. ఏ వస్తువు అయినా సరే దానంతట అదిగా వస్తువులు నశించిపోతూ ఉంటాయి. స్వతః నాశః, పరతః నాశః. ఆశ్రయ నాశాత్ నాశః. మట్టి ఉంది, కుండ ఉంది. ఏదైతే ఆశ్రయం తీసుకుందో, ఆ ఆశ్రయం తీసుకున్నటువంటిది నశించిపోయినప్పుడు అది నశించిపోతుంది. కుండని పగలగొట్టాం. కుండని పగలగొట్టిన తర్వాత ఇంకా అక్కడ ఆశ్రయం ఉంటుందా దానికి? ఆశ్రయం అనేటటువంటిది లేదు. ఆ రకంగా ఆశ్రయం లేకుండా నశించేటటువంటిది కూడా నాశనం. మరి ఇక్కడ సాక్షి, సాక్షి స్వతహాగా సాక్షి నశించిపోతుందా? స్వతహాగా సాక్షి నశించిపోవడానికి అవకాశం లేదు. అలాగే పరతః నాశ. ఏదైనా కూడా సాక్షిని నశింపజేయడానికి అవకాశం ఉందా? ఏది కూడా సాక్షిని నశింపజేయడానికి అవకాశం లేదు. అలాగే సాక్షి దేని యందైనా ఆశ్రయాన్ని తీసుకుందా? సాక్షికి ఏది కూడా ఆశ్రయం కాదు. అటువంటప్పుడు ఆశ్రయం నాశనం అవ్వడానికి లేదు. ఆశ్రయం ఇచ్చినటువంటిది నాశనం అవ్వడానికి లేదు. సాక్షియే స్వయం సిద్ధ, స్వతసిద్ధ. కాబట్టి ఆశ్రయం అనేటటువంటిది లేదు ఈ సాక్షికి. ఈ రకంగా సాక్షికి నాశనం అనేటటువంటిది లేదు. ఏమేం చూసాము? సాక్షి దృశ్యం కాదు అని చూసాము. దృశ్యమా సాక్షి? దృశ్యం కాదు. దృశ్యం కాదు అనంటే సాక్షి దేని ద్వారా కూడా తెలియబడటం లేదు. కాబట్టి దృశ్యం కాదు. దృశ్యము, ద్రష్ట 2 కాలేవు ఒకేసారి. చూడబడేవాడు చూసేది కాలేదు. అలాగే సాక్షిలో భాగాలనేటువంటివి ఉన్నాయా? సాక్షిలో భాగాలనేటటువంటివి లేవు. ఈ నాశాలు ఏవైతే చూసామో భాగాలు ఉన్నప్పుడు మాత్రమే నాశనం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి భాగాలనేటటువంటివి లేవు. అలాగే ఈ సాక్షి వేటి ద్వారా కూడా తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఈ లక్షణాలన్నీ కూడా సాక్షి యందు సరిపోతున్నాయి. కాబట్టి పరీక్షణం అనేటటువంటిది కూడా అయిపోయింది. ఉద్దేశం సాక్షి, అలాగే లక్షణాలు ఇచ్చారు. ఈ లక్షణాలన్నీ సాక్షి యందు సరైనవిగా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేయడమే పరీక్ష. ఈ రకంగా ఆ సాక్షి ఏదైతే ఉందో ఆ సాక్షిని నేను అనేటటువంటి విషయాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. దుఃఖం అనేటటువంటిది ఉందా నేను సాక్షి అని తెలుసుకున్న తర్వాత? సాక్షికి దుఃఖం లేదు కాబట్టి నాకు దుఃఖం లేదు. నేను సాక్షిని కాబట్టి. ఈ రకంగా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.